ఎన్నికల సమయం మరి దగ్గరికి వస్తూ ఉంది. ఇంకా 3 రోజుల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మండపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు ఈ యొక్క దుష్ట ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుంచి పాల్గొనాలనే సంకల్పంతో మరి అందరూ కూడా పూర్తిగా ఉన్నారు. ఇంకో విషయం, కరోనా సమయంలో మీ ఎమ్మెల్యే మీకు ఏం చేశారని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇక్కడ ఒక విషయం, ఆయన మరి ఏంటో తెలీదు, చెప్పాం, ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం, దానికి కౌంటర్ ఎవడో అంటే ఆయన మన వెనక మన చిన్నప్పుడు చదువుకున్నాం, బ్రాహ్మణుడు మేక కదా అంటే తప్పు లేని ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే జనం కొంతమందైనా నమ్మరన్న అపోహలు ఆయన ఉన్నాడు. కానీ ఇంకోళ్ళు ఎవరైనా చెప్తే నమ్ముతారేమో. తోట తిరుమతి గారు నోరిప్పితే అబద్ధాలు, పొట్ట నిండా అబద్ధాలు. నేను అనేక సార్లు చెప్పాను, మళ్ళా చెప్తా ఉన్నాను. నాకు కరోనా వచ్చి హైదరాబాద్లో హాస్పిటల్లో ఉన్నప్పటికీ మండపేట నియోజకవర్గంలో గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా ఎవరికైతే కరోనా వచ్చిందో వారందరికీ కూడా కిట్లు సుమారు 1000-1200 రూపాయలు విలువైన కిట్లు 60 లక్షల పైన మేము ఖర్చు పెట్టి వారందరికి ఇచ్చాం. మరి మొత్తం అన్ని రకాలన్నీ కలిపి, పోషకాహారం, కోడిగుడ్లు అన్నీ కలిపి. మరి ఈయన ఏం చేశాడు సమాధానం చెప్పానండి. ఈయన అప్పుడు ఇన్ఛార్జ్, ఈయన ఇన్ఛార్జిగా ఉంటే మరి ఏం చేశాడు? పెద్ద గుర్రం పడుతూ అవుతూ కూర్చోడు అక్కడైనా. మరి వెంకటాపాలెంలో పడుకుని పెద్ద గుర్రం పడుతూ అవుతూ ఉన్నాడా? ఏదైనా ఒక మాట చెప్పామంటే ఆ మాట మీద నిలబడాలి తప్ప ఏదో తప్పు అబద్ధమే చెప్తుంటే జనం నవ్వుకుంటున్నారు ఆయన చూసి. కానీ ఆయన మాటలో పూర్తిగా కనిపిస్తూ ఉంది ఆయనకి ఓటమి భయం పట్టుకుంది. ఆ ఓటమి భయం పట్టుకున్నందువల్లనే నేను మొన్నొకసారి ఛాలెంజ్ చేశాను, అయ్యా మీకు పూర్తిగా నమ్ముతారని చెప్పి, మీరు నెగ్గుతారని చెప్పి నమ్మకం ఉంది కదా, మరి ఇంకా మరి ఆ ఎమ్మెల్సీ పదవి మీకు ఎందుకు, దానికి రాజీనామా చేస్తే ముందు మీ కార్యకర్తల నాయకులైనా నమ్ముతారు కదని చెప్పంటే దానికి పలకడే అంటే నువ్వు ఓడిపోతావు తెలిసి కాబట్టే మరి మీరు ఈ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి మీరు ఇష్టపడటం లేదు అంటే మీరు నెగ్గరు కాబట్టి ఆ పదవికి రాజీనామా చేయట్లేదు. నిజంగా మీలో సిగ్గు సరం ఉంటే, ధైర్యం నిజాయితీ ఉంటే, మీ మీద మీకు నమ్మకం ఉంటే ఈవేళ రాజీనామా చేయండి. అప్పుడు జనం నమ్ముతారు, ఓహో తిరుమూర్తి గారు కూడా నెగ్గడానికి అవకాశం ఉందన్న ఫీలింగ్ ప్రజల్లో వస్తుంది. మీకు దమ్ము ఉంటే చెయ్యాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ అత్యంత మెజార్టీతో జన సైనికులు, బీజేపీ, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరి సహకారంతో అత్యంత మెజార్టీతో మండపేట నియోజకవర్గం నుంచి నేను మరలా శాసనసభ గెలవడం ఖాయం. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మండపేట నియోజకవర్గానికి ప్రత్యేకించి మీరు ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? ఫస్ట్ ప్రయారిటీ రోడ్లకు ఇవ్వాలండి. ఎంచేదంటే ప్రజలు ప్రయాణం చేయడానికి భయపడతా ఉన్నారు. కాళ్ళు చేతి ఎరగొట్టుకుని తాపేసిన రోడ్లు అయితే కొన్ని ప్రాణాలు పోని, హాస్పిటల్ పాలైతే వందలాది మంది. ముందు ఫస్ట్ ప్రయారిటీ రోడ్లకు ఇస్తాం. తర్వాత ప్రయారిటీ ప్రజల సంక్షేమం. ఇవాళ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఆ మేనిఫెస్టోలో పెట్టిన అన్నీ, ముఖ్యంగా పెన్షన్ 4000, అదేవిధంగా మరి ప్రతి సోదరిమనికి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వరకు నెలకు 1500, నిరుద్యోగ వృత్తి 3000, మరి 50 సంవత్సరాలకే పెన్షను, మరి పెళ్లి కానుక, చంద్రన్న బీమా, ఇటువంటి కార్యక్రమాలు అన్నీ చేస్తూ అమ్మ ఒడి, అదే దాన్ని కూడా ఈయన 5 సంవత్సరాలు ఇస్తానని చెప్పి 3 సంవత్సరాలు మాత్రం ఇచ్చి ప్రతి బిడ్డకే అని చెప్పి ప్రతి తల్లిగా మార్చేసి మరి మొదటి సంవత్సరం 15,000, రెండవ సంవత్సరం 13,000 అంటే ఎందుకు తగ్గించామంటే స్కూల్ తుడుతాను గట్ట. మరి ఎక్కడ స్కూల్ తొడవట్లేదా? చెత్త మీద పన్ను వేసినటువంటి చెత్త ప్రభుత్వం ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం. మరి ఇవన్నీ కూడా తీసి మనం ఖచ్చితంగా రేపటి రోజుల్లో ఇవన్నీ తీసివేసి ప్రజా సంక్షేమాన్ని జయంగా ఎన్నుకుని పనిచేస్తాం. అతి ముఖ్యమైనది ఏంటంటే మండపేట పట్టణంలో టిడ్కో ఫ్లాట్లు ఈయన అస్తవ్యస్తం చేశాడు. 5 సంవత్సరాల నుంచి దాన్ని పూర్తి చేయనీయకుండా బురద చేశాడు. ముందు అవన్నీ రిపేర్ చేయించి వాటిలన్నింటినీ కూడా సక్రమైన మార్గంలో పెట్టి అక్కడ ఉన్న చెత్త, కలుపు లేదా పిచ్చి మొక్కలు ఇవన్నీ తీయించి అక్కడి ప్రజలకి పాములు, తేళ్లు, జర్రులు, దోమల బెదల నుంచి పారదోలి మంచి కండిషన్లో పెట్టి 2 నెలల లోపల ఆ ఫ్లాట్లు అప్పగించడం నా 2వ బాధ్యత. 3వ బాధ్యత, మండపేట నియోజకవర్గంలో ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే కలని నిజం చేసే బాధ్యతని నేను తీసుకుంటాను. ఇంకొక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నా మీద అభిమానంతో
6200 ఫ్లాట్లు రాజమండ్రి కాకినాడతో సమానంగా మండపేట నియోజకవర్గం ఇచ్చారు. అదే నమ్మకంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు మీ ఎమ్మెల్యే మీ పనులు ఏమైనా చేయకపోతే తన చొక్కా పట్టుకోమని చెప్పి మరి ఆయన చెప్పారంటే మరి ఆయన కూడా మరి నా గురించి ఎంక్వైరీ చేసి ఆయనకున్న నమ్మకం అని చెప్పి తెలియజేస్తూ ఇటు పవన్ కళ్యాణ్ గారి యొక్క నమ్మకాన్ని అదే రకంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క విశ్వాసాన్ని మరింత మరి పెంపొందించుకుని వారి అభిష్టాల మేరకు వారి ఆశయాల మేరకు పనిచేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.